కి వెళ్తుంటే దారిలో ఆపద రావాలని కావాలని చేశాననా? చేసే ఉండొచ్చు. విష్ణు, చాలా ఎందుకమ్మా ప్రతిసారి నన్నే ఆపుతావు? ఆవిడ గారు కావాలని చేసిన తప్పులన్నీ నీకు కనపడట్లేదా? తప్ప అన్నానని అనడం కాకపోతే ఇందులో తప్పే ఉంది. అర్థమైంది. కావాలని పని కట్టుకుని నన్ను మాటలనాలని చూస్తున్నారు. ఏదో పొరపాటున తుమ్మొచ్చింది, వదిలేయచ్చు కదా. ఆహా, వదలరు. ఎందుకంటే నేను నచ్చను కాబట్టి. నన్ను అనాలని 4 మాటలు అంటేనే గాని అహం చల్లారదు కాబట్టి. చిన్నదిన అయిందేదో అయింది, వదిలే. నేను మొదలు పెట్టానా అంజీ వదిలేయడానికి? అరే, సమస్య సర్దుకుపోవాలని ఏం చేసినా మాట్లాడకుండా ఉండాలి. నేను మనిషినిగా. నా గురించి ఏది పడితే అది మాట్లాడితే బాధగా ఉంటదా? లలిత, ఆపుతావా? పొద్దున్నే ఏంటి గోల? ఎందుకు చిన్నదాన్ని కూడా కావాలనే పెద్ద గొడవ చేస్తున్నావు? ఎందుకు అనవసరంగా ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఏమైందమ్మా? చూడవే, వీళ్ళకి నేనొక్కదాన్ని దొరికాను. అవకాశం దొరికితే చాలు ఏవేవో మాటలని బాధ పెడుతూనే ఉంటారు. వీళ్ళకి నేనొక్క పనికి రాని దానిలా కనబడుతున్నాను. మరీ చులకనైపోయాను. ఇప్పుడు ఏమన్నాను లలిత? నేను ఒక చిన్న మాట పట్టుకుని పెడార్థాలు తీస్తున్నావు. నేను పెడార్థాలు తీశానా? అసలు ఏమైందమ్మా? నా మానాన నేను పని చేసుకుంటుంటే ఏదో తుమ్మొచ్చిందే, తుమ్మాను. ఆ మాత్రం దానికి అపశకునమని ఒకరు, కుళ్ళుతో తుమ్మానని ఇంకొకరు. మాటలతో నన్ను కుళ్ళబడుస్తున్నారే. ఆవిడ గారికి ఏదైనా జరగాలని నేనెందుకు తుమ్ముతాను వేదా? ఏంటి అన్నపూర్ణ గారిది? చిన్న పొరపాటుకి అన్నని నిందలు వేయడం అవసరమా? మేము కాదు వేదా, మీ అమ్మ ఏం మాట్లాడిందో ముందు అది తెలుసుకుని మాట్లాడు. ఎవరిని అంటున్నారో నాకు తెలుసు. మీ అందరికీ మా అమ్మని చిన్న చూపు చూడడం అలవాటైపోయింది. అయినా పాపం మా అమ్మ అన్ని మౌనంగానే భరిస్తూ ఉంది. ఈ మధ్యనే మీ గురించి కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుంది. మీరే మళ్ళీ మొదటికి తీసుకొచ్చేలా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. చూడువేదా, విష్ణు నోరు జారాడు, లలిత బదులు చెప్పింది, మాట పెరిగింది, గొడవ జరిగింది.